గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్. అంటే దీన్ని ఆర్థిక సంస్కరణలు అంటామమ్మా. ఏమంటాము? ఆర్థిక సంస్కరణలు అంటాం. అయితే ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి ఒక దేశంలో ఓకేనమ్మా ఎందుకు చేపట్టారు, ఎందుకు చేపట్టవలసినటువంటి అవసరం వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని నీడ్ అనేటువంటి దీని ద్వారా మనం తెలుసుకుంటాము. దాంతోపాటు ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి చేపట్టడం వలన ఆ దేశం అనేటువంటిది ఏ ఏ లక్ష్యాలను సాధించడం కోసము ఈ ఆర్థిక సంస్కరణ చేపట్టింది అనేది తెలుసుకుంటాము ఆబ్జెక్టివ్స్ లో. నెక్స్ట్ వన్, ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటి చర్యలు ఏ ఏ లక్షణాలు, అంటే ఈ ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా చేయబడ్డాయి, లక్షణాలు అనేటువంటి రూపంలో మనము తెలుసుకుంటామమ్మా. అదే ఫీచర్స్. నెక్స్ట్ వన్ పిల్లలు చూడండి, ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో వచ్చినటువంటి ఏవైనా మార్పులు చేర్పులు, ఏవైనా ప్రభావాలు, వాటిని మనము ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని మనము తెలుసుకుంటాం. అంటే ఈ రోజు మనము ఈ క్లాస్ లో ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తామమ్మా. అయితే ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి చిన్న పరిచయం నేను చెప్తాను, నీటి వినండి. మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ఈ చర్య ఎవరితో ప్రారంభించబడింది అంటే మనకి చూడమ్మా, మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు కదమ్మా. అతను మొదటిసారిగా మన దేశంలో ఆర్థిక పరమైనటువంటి మార్పులకు, అంటే దేశంలో ఆర్థిక పరమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కొన్ని రకాలైనటువంటి అంశాలని తను ఆర్థిక సంస్కరణలు చేయాలని ఆలోచించారమ్మా. అయితే దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత దేశంలో చూడండి ప్రభుత్వంలో చిన్న చిన్న మార్పులు, ఎందుకు ఆ ప్లేస్ లోకి నూతన వ్యక్తి రావడము, ప్రభుత్వాన్ని నడిపించడము, దేశాన్ని ఒక గాడిలోకి తీసుకువెళ్ళడము, ఇవన్నీ కూడా ఒక్కసారి విషమ పరిస్థితిలో ఎదుర్కొన్నది దేశం, అంటే మన భారతదేశం. మరి అటువంటి సిచ్యువేషన్ లో ఆ సంవత్సర కాలంలో ఏదైతే రాజీవ్ గాంధీ చెప్పినటువంటి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి అంశాలు తదుపరి ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన పివి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో అతను ఈ ఆర్థిక సంస్కరణల్ని పూర్తి స్థాయిలో భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి పిల్లలు, అంటే మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో లేదా అతను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి భారతదేశంలో రావడం జరిగింది. అయితే దానిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రధాని, అంటే తదుపరి సంవత్సరాల్లో ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు. ఎవరమ్మా? మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు కదా. అతను అప్పటికి పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, అర్థమవుతుందమ్మా, ఫైనాన్స్ మినిస్టర్. ఆ సమయంలో ఈ మన్మోహన్ సింగ్ గారు దేశంలో కొన్ని సూచనలను సూచిస్తూ రాజీవ్ గాంధీ గారు కన్నటువంటి ఆర్థిక సంస్కరణ అనేటువంటి ఆ కళని సాకారం చేసినటువంటి వ్యక్తులు పివి నరసింహారావు గారు మరియు మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్తాం. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి జరగడం జరిగింది. అయితే పిల్లలు చూడండి, ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం, అసలు ఆర్థిక సంస్కరణలు చేయకపోతే ఏంటి నష్టము, ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల ఏంటి అవసరం, భారతదేశానికి ఏ అవసరం వచ్చింది ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి చేపట్టడం అంటే గుర్తుంచుకోండి పిల్లలు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధికి ప్రభుత్వాలు కొన్ని రకాలైనటువంటి విధానాలను రూపొందించుకున్నాయమ్మా. ఆ విధానాలు మనమేమో పారిశ్రామిక తీర్మానాలని, పారిశ్రామిక విధానాలని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అయితే పిల్లలు ఇక్కడ ఒక విషయం గమనించాలి, స్వాతంత్రానంతరము అలాగా ప్రతి కొన్ని సంవత్సరాలకు ఇలా తీర్మానాలు విధానాలు చేసుకుంటూ వెళ్తూ ఎప్పుడైతే 90s మనం చేరుకున్నామో, అంటే 1990కి మనం చేరుకున్నామో, ఆ చేరుకున్నటువంటి ఆ కాలం
ఖచ్చితంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టక తప్పదు, అలాంటి అవసరం వచ్చింది. అయితే ఆ అవసరం అనేటువంటిది ఎందుకు కల్పించబడ్డాయి, దానికి సంబంధించినటువంటి కొన్ని కారణాలు అనేటువంటి మనం ఒకసారి పరిశీలన చేస్తే దీంట్లో మొదటి అంశంగా చూడండి, ఆర్థిక సంస్కరణలు అనేటువంటిది చేయవలసినటువంటి అవసరం ఏంటనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. దీంట్లో మొదటిది నీడ్, అంటే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటివి ఏ అవసరం కోసం ఎందుకు చేయబడ్డాయి అంటే దీంట్లో మొదటి అంశం అమ్మ చూడండి. దీంట్లో మొదటి అంశం 1991 గల్ఫ్ వార్. అంటే గుర్తుంచుకోండి పిల్లలు, మనకి ఇప్పటికీ కూడా భారతదేశము పెట్రోలియం ప్రొడక్ట్స్ కి, పెట్రోలియం సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ సంబంధించి గల్ఫ్ కంట్రీస్ నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాం. అది ఆ రోజులో కూడా దిగుమతి చేసుకునే ఉంటున్నాం. అయితే ఆ గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి ఏం జరిగింది, యుద్ధం. అంటే ఏదైతే మనం కొనుక్కుంటున్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెట్రోలియం గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా, ఆ గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం సంభవించింది. యుద్ధం సంభవించిన తర్వాత అమాంతము వాళ్ళు పెట్రోల్ రేట్లు పెంచేశారు. పెట్రోల్ రేట్లు పెంచేసిన తర్వాత ఆ పెట్రోల్ కొనకపోతే మన పరిశ్రమలకి లేదా మన దేశానికి చాలా అవసరం ఆ పెట్రోల్కి సంబంధించినటువంటి చాలా ఉత్పత్తులు. అలాంటి సిచ్యువేషన్ లో మనము దాన్ని కొనాలంటే కొనేటువంటి స్థితిలో మన ఆర్థిక పరిస్థితి ఉండాలని భావించి ఇది మొదటి సమస్యగా చెప్పుకుంటాం. అంటే గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి వల్ల ఆ దేశస్తులు ఏం చేశారంటే పెట్రోలియం సంబంధించినటువంటి ధరలు విపరీతంగా పెంచేశారు. దాని మీద ఆధారపడినటువంటి భారతదేశము, ఓకేనమ్మా, దాని మీద ఆధారపడినటువంటి భారతదేశము ఈ ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే జరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీని వలన మనము ఆర్థిక సంస్కరణలు చేపట్టామని చెప్పొచ్చు. ఇది మొదటి అంశం. రెండవ అంశం చూస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, దీని అర్థం చూడండి. నేను ప్రతిదీ పదం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా గుర్తుంచుకోండి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మన భారతదేశము చేసినటువంటి ఎగుమతులు, మన భారతదేశము దిగుమతి చేసుకున్నటువంటివి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల కూడా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పిల్లలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని గుర్తుంచుకోండి పిల్లలు. భారతదేశము చేసినటువంటి ఎగుమతులు, భారతదేశం దిగుమతి చేసుకున్నటువంటి విలువ, అది దిగుమతి చేసుకున్న విలువ ఎక్కువైపోయి మనం ఎగుమతి చేసింది తక్కువైనప్పుడు మన దేశము ఇతర దేశాలకు బాకీ పడుతుంది. అవునా కాదా? ఎందుకు? మన దేశ కరెన్సీకి సంబంధించి చూడండిమ్మా, మనం ఎంత మొత్తంలో ఎగుమతులు చేసామో మన దగ్గర కొంత మొత్తమే ఉంటుంది, ఇతర దేశాల నుంచి రావాల్సింది. కానీ మన అవసరాల కోసం మనం చాలా దిగుమతి చేసుకున్నాం, మరి అప్పుడు వాళ్ళకి బాకీ పడతామా? అలాంటప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. దీనివలన భారత ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ఆర్థిక సంస్కరణ చేపట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇది రెండవదమ్మా. మూడవది చూస్తే డిజిన్వెస్ట్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, డిజిన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడైతే 90s లోకి చేరుకున్న తర్వాత భారతదేశం మీద, భారత ప్రభుత్వాల మీద చూడండమ్మా, మన భారత సంతతికి చెందినటువంటి మన భారత సంతతికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ఆర్ఐలు భారతదేశంలో పెట్టినటువంటి పెట్టుబడిని వెనక్కి తీసుకెళ్తారు. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే చూడండి పిల్లలు, భారతదేశానికి సంతతికి లేదా భారత జాతికి చెందినటువంటి వ్యక్తులు ఇతర దేశాల్లో నివసించి మన దేశం మీద అభిమానంతో వాళ్ళ డబ్బుల్ని భారతదేశంలో పెట్టుబడి పెట్టారు. ఎప్పుడైతే 90s కి చేరుకుందో ఆ కాలంలో మన భారత ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడంతో మన దేశంలో పెట్టుబడి పెట్టినటువంటి ఆ పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తీసుకెళ్లిపోయేసరికి మనకు గత్యంతరం లేదు. ఖచ్చితంగా ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ మనం చూస్తే ఫారెక్స్ బ్యాలెన్స్. గుర్తుంచుకోండి, ఫారెక్స్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఆ ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో దాని యొక్క బ్యాలెన్స్ అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకు తక్కువైపోయిందని చూడండి పిల్లలు, మనము ఇతర దేశానికి సరుకులు ఎగుమతి చేస్తే వాళ్ళ దేశ కరెన్సీ మనకు వస్తుంది.
అర్థమవుతుందేనా? ఇప్పుడు మనము మన దేశం నుంచి వస్తువులు అమెరికాకి అమ్మామనుకోండి, అమెరికా నుంచి డాలర్లు తీసుకోవచ్చు. అలా చైనాకి అమ్మామనుకోండి, చైనాకి సంబంధించిన కరెన్సీ తీసుకోవచ్చు. అలా జపాన్కి అమ్మామనుకోండి, జపాన్ నుంచి కరెన్సీ తీసుకోవచ్చు. అలా ఇతర దేశాల కరెన్సీని ఫారెన్ కరెన్సీ అంటారు. ఆ ఫారెన్ కరెన్సీ నిల్వలు మన దగ్గర చాలా తగ్గిపోయాయి. దానికి కారణం ఏంటో తెలుసా? మనం చేసిన ఎగుమతి కంటే మనం చేసుకున్న దిగుమతి ఎక్కువ. అర్థమవుతుందేనా? మనం ఎగుమతి చేస్తే కదా ఆ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. మనం ఎగుమతులు తక్కువ చేస్తాము, దానివల్ల ఏమైంది? మనం ఏమంటే వాళ్ళ కరెన్సీని తక్కువ మన దగ్గర ఉన్నాయి. మన అవసరం కోసం ప్రతిదీ కూడా ప్రపంచ దేశాల దగ్గర నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇలా దిగుమతి చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ దేశాలన్నింటికీ మనం డబ్బులు బ్యాక్ అవుతాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫారెన్ కరెన్సీ వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఈ ఫారెక్స్ అనేటువంటిది నిల్వలు తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటివి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ మనం చూడండి పిల్లలు, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. గుర్తుంచుకోండి పిల్లలు, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే మరేం లేదు, సాధారణంగా ఇతర దేశాలతో లేదా విదేశీ వర్తకం జరిపించే సందర్భంలో ఒక దేశం యొక్క వర్తక ఖాతానే కరెంట్ అకౌంట్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఒక దేశము ఇతర దేశాలతో జరిపేటువంటి వ్యాపార లేదా వర్తకానికి సంబంధించినటువంటి ఒక దేశము ఇతర దేశాలతో జరిపేటువంటి వర్తక సంబంధించినటువంటి లావాదేవీల్ని దేంట్లో నమోదు చేస్తారంటే ఈ కరెంట్ అకౌంట్ లో నమోదు చేస్తారు. ఓకేనా? ఈ కరెంట్ అకౌంట్ లో నమోదు చేస్తే ఈ కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువ చూపించేస్తుంది. అంటే కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ అనేటువంటిది ఏమవుతుందంటే మనం ఇతర దేశాలకు బాకీ పడినటువంటి అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా భారత ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందులకి గురి చేసినటువంటి సందర్భం. దీనివల్ల కూడా దేశంలో ఆర్థిక సంస్కరణ చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూస్తే గ్రాస్ జీడిపి. గ్రాస్ జీడిపి 8.4% ట్యాక్స్ అని చెప్పాడు. గుర్తుంచుకోండి అమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే మన దేశం మొత్తము ఉత్పత్తులు సాధించి దాని యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో దాని జాతీయ ఆదాయం అంటామమ్మా, జీడిపి. ఓకేనా? ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి విలువలో 8.4% ట్యాక్స్ రూపంలోనే చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ఎక్కువ. అంత ఎక్కువైనటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా భారత ప్రభుత్వము ఈ ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే ఈ జీడిపి అనేటువంటిది తగ్గిపోతుంది అని భావించారు. కాబట్టి ఇవి చేపట్టారు. నెక్స్ట్ లాస్ట్ వన్ అమ్మా చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను పిల్లలు, గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినటువంటి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం వల్ల ఏమైంది? మనకి క్రూడ్ ఆయిల్, పెట్రోల్ సంబంధించినటువంటివి విపరీతంగా ధరలు పెరిగాయి. ఆ పెట్రోల్ ని ఉపయోగించినటువంటి పరిశ్రమలు వస్తువుల రేట్లు పెంచేసాయి. వస్తువుల రేట్లు అనేటువంటివి ఎక్కువ చేయడం వల్ల ద్రవ్యోల్బణం అనేటువంటిది 10 కంటే ఎక్కువ. జనరల్ గా చెప్పుకోవాలనుకుంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశమైనటువంటి భారతదేశానికి కనీసం ఎంతవరకు ఉండాలంటే 10% వరకు మాత్రమే ద్రవ్యోల్బణం ఉండాలి. కానీ ఈ ఆర్థిక సంస్కరణలు చేపట్టే సమయానికి మన ద్రవ్యోల్బణం అనేటువంటిది 15 to 18% అనేటువంటిది ఉండే పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా సమస్యలు, అంటే అర్థం ఏంటంటే విపరీతమైన ధరలు పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకు దీని వలన కూడా ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి చేపట్టడం జరిగిందమ్మా. ఓకే పిల్లలు, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటివి ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏంటి, దానికి సంబంధించినటువంటి కారణాలు, అంశాలు మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్నది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లలు, ఈ ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వలన కలిగినటువంటి కొన్ని ధ్యేయాలు, ఏ లక్ష్యాలు సాధించడం కోసము మనం ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నామో ఆ లక్ష్యాలు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామమ్మా. దీంట్లో మొదటిది ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. గుర్తుంచుకోండి పిల్లలు, మన భారతదేశము సాధారణంగా చెప్పుకోవాలనుకుంటే చూడండి ఆయన, మనము రష్యా నుంచి సామ్యవాద భావాలు అనేటువంటి బాగా మనము అలవర్చుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే చూడండి, ఒక దేశంలో ఉండేటువంటి సంపద అంతా ఏ కొద్ది మంది చేతిలో ఉండకూడదు, ప్రజలందరికీ ఈ సంపద చెందాలి అనేటువంటి ఆలోచనవి సామ్యవాద భావాలు. ఆ ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత
పరిశ్రమలు ఎవరు పెట్టాలన్నా దానికి సంబంధించి వాళ్ళకి కాళ్ళకు బంధాలలాగా లైసెన్సింగ్ విధానం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. అర్థమవుతుందైనా లైసెన్సింగ్ విధానం తీసుకొచ్చారు. ఆ లైసెన్సింగ్ విధానం తీసుకురావడం వల్ల పరిశ్రమలు పెట్టాలంటే ఆ లైసెన్స్ వచ్చేంత వరకు కూడా పెట్టడానికి అవ్వదు. చాలా సమస్యలు, చాలా కష్టంతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడేది. మరి అలాంటప్పుడు వాటి నుంచి విముక్తి చేయాలి, వాటి నుంచి విముక్తి చేసి పరిశ్రమల్ని స్థాపించడానికి అవకాశం కల్పించాలనేది దీని మొదటి లక్ష్యం. రెండవది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఇతర దేశస్తులు ఎవరైనా భారతదేశంలో ఉన్న సంస్థల్లో కానీ, భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో కానీ, భారతదేశానికి కానీ పెట్టుబడి పెడితే ఏ ఏ రంగాల్లో ఎంతెంత పెట్టుబడులు పెట్టాలి దానికి సంబంధించినటువంటి విధానాలు, పాలసీలు రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ లక్ష్యం అనేటువంటిది దీని వల్లే సాధ్యపడుతుంది, ఆర్థిక సంస్కరణల వల్లే చేపడుతుంది. అంటే గుర్తుంచుకోండి పిల్లలు, మనం ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ఒక తలుపులు తెరిస్తేనే విదేశీ పెట్టుబడులు అనేటువంటి భారతదేశానికి వస్తాయి. మరి విదేశీ పెట్టుబడులు అనేటువంటి భారతదేశానికి రావాలి, భారతదేశంలో పరిశ్రమల్లో ఇతర దేశస్తులు పెట్టుబడులు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఆర్థిక చూడమ్మా మనకు సంబంధించినటువంటి ఈ సంస్కరణలు అనేవి జరగాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే ఫారెన్ టెక్నాలజీ. ఓకే పిల్లలు చూడండి, ఫారెన్ టెక్నాలజీ అంటే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంలో కూడా పరిశ్రమల్లో కూడా మనం పెట్టాలంటే ఆ దేశం నుంచి కొనుక్కోవాలి. మరి ఆ దేశం నుంచి కొనుక్కోవాలంటే మన దేశానికి ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు అడ్డొస్తాయి. మరి ఆ నియమ నిబంధనల్ని సవరించాలంటే ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి చేపట్టాలి. అంటే చూడండి పిల్లలు, ఇతర దేశాల నుంచి ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆ టెక్నాలజీని భారతదేశంలోనే ఉన్నటువంటి పరిశ్రమల్లోన, భారతదేశంలో ఉన్న సంస్థల్లో పెట్టాలి అంటే, ప్రవేశపెట్టాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాతే మనం చేయగలము, లేకపోతే చేయలేము. కాబట్టి ఇది కూడా ఒక లక్ష్యంగా ఉండేది. నెక్స్ట్ వన్ పబ్లిక్ సెక్టర్ పాలసీ. గుర్తుంచుకోండి పిల్లలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండేదంటే పెద్ద పరిశ్రమలు, ప్రజలకి ఎక్కువగా అవసరం ఉన్నటువంటి పరిశ్రమలు, భారీ పరిశ్రమలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అండర్లో మాత్రమే ఉండేవి. అంటే ప్రభుత్వ అజమాయిషీలో మాత్రమే ఉండేవి. కానీ ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నటువంటి ఆ పరిశ్రమలన్నీ కూడా దివాలా తీయడము, నష్టాల్లో రావడము, ఇవన్నీ చాలా సమస్యలు. గవర్నమెంట్ పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయి. మరి ఇలాంటి సందర్భంలో ఆ పరిశ్రమలన్నీ ఆదుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా వాటిని ప్రైవేటైజేషన్ చేయాలి. అర్థమవుతుందమ్మా? అవన్నీ కూడా అంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్ పాలసీ అంటే ఏ సంస్థలను ప్రభుత్వం నిర్మించాలి, ఏ సంస్థలు ప్రైవేట్ సంస్థలుగా ఉండాలి అనే సంబంధించినటువంటి విధానాలు రూపొందించుకోండి. నెక్స్ట్ వన్ ఎంఆర్టీపీ యాక్ట్. గుర్తుంచుకోండి, సాధారణంగా వినండి, ఎంఆర్టీపీ యాక్ట్ అనేటువంటిది ఏంటంటే భారతదేశంలో చూడండమ్మా, సంపదంతా ఒక వ్యక్తి చేతిలో ఉండకుండా సంపదంతా అందరికీ పంచాలనే ఉద్దేశంతో సంపద కేంద్రీకరణ జరగకుండా ఉండడం కోసం ఈ ఎంఆర్టీపీ అనేటువంటి ఒక చట్టం అనేటువంటిది 1969లో చేయడం జరిగింది. అయితే అప్పటి కాలానికి అనుగుణంగా అది కరెక్ట్. కానీ రాను మారుతున్న కాలం ఎక్కడి వరకు వచ్చామమ్మా? మనం 90స్కి వచ్చేసాం. ఈ 90స్కి వచ్చేటప్పటికి ఈ ఎంఆర్టీపీ యాక్ట్ లో ఉన్నటువంటి ఆ రూల్ అనేటువంటిది ప్రతి పరిశ్రమలకి అడ్డొచ్చేది. అంటే 100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఉన్నటువంటి పరిశ్రమలు ఎవరు పెట్టకూడదు. అప్పటికి 100 కోట్ల ఎక్కువ. మరి మనం 90స్కి వచ్చినప్పటికి 100 కోట్లు చాలదు. అర్థమవుతుంది కదా? పెద్ద పరిశ్రమ అంటే ఇంకా ఎక్కువ కోట్లతో వ్యాపారం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఈ ఎంఆర్టీపీ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక రూల్ అనేటువంటిది ఎవరైనా ఎక్కువ డబ్బులతో వ్యాపారం చేస్తారంటే ఇది అడ్డొచ్చేది, పర్మిషన్ ఇచ్చేవారు కాదు, చాలా సమస్యలు ఉండేవి. కాబట్టి ఈ ఎంఆర్టీపీ యాక్ట్ ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ఒక లక్ష్యం అనేటువంటి ఏర్పడింది. ఇది ఆర్థిక సంస్కరణలు చేపట్టడానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఈ లక్ష్యాల సాధన కోసమే ఇవి చేపట్టారని చెప్తాం. నెక్స్ట్ పిల్లలు ఇక్కడ చూడండి,
మనకి ఆర్థిక సంస్కరణలో భాగంగా మనము చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫీచర్స్ అని అనుకుంటామమ్మా ఇక్కడ. అంటే ఆర్థిక సంస్కరణల యొక్క లక్షణాలు. ఓకే పిల్లలు, దీంట్లో మొదటి చూడండి, ఒక్కొక్కటి ఎలాగా చెప్తాను, నీటికి వెళ్ళండమ్మా. ఫస్ట్ వన్, రెడ్యూస్ స్కోప్ అండ్ రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పాత్రని పూర్తిగా తగ్గించాలి. దీని అర్థము స్వాతంత్రం వచ్చిన తర్వాత 204 పరిశ్రమలు గవర్నమెంట్ సెక్టర్ లో ఉండేవి, అదే పబ్లిక్ సెక్టర్ లో ఉండేవి. ఓకేనా? వాటిని ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా పూర్తిగా తగ్గించేసి 8 తర్వాత 6, ప్రస్తుతం అయితే ఓన్లీ 3 తగ్గించారు. ఎందుకు? మిగిలినవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేశారు. దానికి కారణం ఏంటి? పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా మూతపడిపోయాయి. మరి వాటిని రక్షించాలంటే వాటిని ప్రైవేటైజేషన్ చేశారు. అలా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పబ్లిక్ రంగానికి సంబంధించినటువంటి పాత్రను పూర్తిగా తగ్గించడం అనేది జరిగింది. ఇది మొదటి లక్షణం. రెండవది, అబాలిషన్ ఆఫ్ ఎంఆర్టీపీ అండ్ ఫెరా. గుర్తుంచుకోండి పిల్లలు, మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ రావడానికి సంబంధించిన లక్ష్యమే ఎంఆర్టీపీ యాక్ట్. పూర్తిగా దీన్ని రద్దు చేశారు. ఎంఆర్టీపీ చట్టాన్ని మనకి ఎప్పుడైతే 1991 సంబంధించినటువంటి పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా దాన్ని రద్దు చేశారు. దాంతో పాటు ఫెరా యాక్ట్, అంటే ఇతర దేశస్తులు మన దేశంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అడ్డొచ్చేటువంటి అడ్డంకిగా ఉన్నటువంటి ఒక చట్టం ఫెరా. ఆ ఫెరా చట్టాన్ని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంటే ఈ 2 చట్టాలు ఈ నూతన పారిశ్రామిక తీర్మానం విధానంలో పూర్తిగా రద్దు కాబట్టి. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫెమా అండ్ కాంపిటీషన్ యాక్ట్. మరి ఈ 2 చట్టాలు కూడా పూర్తిగా తీసేశారు కదా, మరి వీటి స్థానంలో ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా వచ్చాయా? అవే ఇవి. ఎంఆర్టీపీ యాక్ట్ ప్లేస్ లో ఎంఆర్టీపీ యాక్ట్ కి అది తప్పు, మన దేశానికి ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని పూర్తిగా తొలగించేసి రద్దు చేసి దాని స్థానంలో కాంపిటీషన్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, పోటీ చట్టం. ఈ పోటీ చట్టంలో ఏంటంటే ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, పోటీ పడవచ్చు. అర్థమవుతుందేనా? ఒకరిని ఒకరు తొక్కుకుంటూ కాదు, ఒకరిని ఒకరు పోటీ పడి. అది ఎలా ఉండాలి అంటే సంపూర్ణమైనటువంటి పోటీ ఉండాలి. అలాంటి పోటీ చట్టాన్ని ఒకటి తీసుకురావడం జరిగింది దీని స్థానంలో. మరి దాంతో పాటు ఫెరా అనేటువంటిది ఏంటంటే ఇతర దేశస్తులు మన దేశంలో డబ్బులు పెడితే వాళ్ళ డబ్బులన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్లిపోతారు అనే భయంతో ఈ చట్టం ఉండేది. అది తప్పు అని చెప్పేసి 1991లో పూర్తిగా తీసేశారు. మరి దాని స్థానంలో వచ్చినటువంటిది ఫెమా. ఏంటైనా ఫెమా. ఈ ఫెమా యాక్ట్ ఏంటంటే ఇతర దేశస్తులు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి మార్గాల్ని సులభం చేసింది. అంటే ఏంటంటే చాలా సులభంగా భారతదేశంలోకి పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించింది ఫెమా యాక్ట్. ఈ 2 కూడా మన యొక్క ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా వచ్చినటువంటి చట్టాలు. నెక్స్ట్ వన్ అమ్మా చూడండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలౌడ్. అంటే పిల్లలు చూడండి, నేరుగా ఇతర దేశస్తులు మన దేశంలో పెట్టుబడి పెట్టి వాళ్ళే పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమలు వాళ్ళే నడుపుకునేటువంటి అవకాశం ఇచ్చింది. దాన్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకేనమ్మా, దీన్ని షార్ట్ ఫామ్ లో ఎఫ్డిఐ అంటారు. మీరు న్యూస్ ఛానల్లో చదివేటప్పుడు కానీ న్యూస్ ఛానల్ సంబంధించి ఎప్పుడైనా చూస్తే న్యూస్ లో ఎఫ్డిఐ అంటారు. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే చూడండి వీళ్ళు అంతవరకు ఎలా ఉండేదంటే ఇతర దేశస్తులు మన దేశం కంపెనీలో డబ్బులు పెట్టేవారు, మన దేశ కంపెనీలో డబ్బులు పెట్టడం అంతవరకు. ఈ 1991 వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ వాళ్ళే కంపెనీ పెట్టుకొని వాళ్ళే నడుపుకొని మన దేశానికి ట్యాక్స్ కట్టడం, అంతే. దీన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఇది కూడా దీంట్లో జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే రైజ్ ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఆఫ్ ఎస్ఎస్ఐ. అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఏవైతే మనకి చూడండమ్మా చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే మూతపడ్డాయో ఆ మూతపడినటువంటి పరిశ్రమలు, ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి లేదా ఆ పరిశ్రమలకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి పెట్టుబడులు వాటి యొక్క పరిమితిని పెంచారు. వాటి యొక్క పరిమితిని ఏం జరిగిందమ్మా? పెంచడం అనేటువంటిది జరిగింది. అదే ఎస్ఎస్ఐ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పరిమితి పెంచారు. నెక్స్ట్ వన్ చూస్తే పిల్లలు చూడండి, ఫారెన్ టెక్నాలజీ అగ్రిమెంట్స్ రీఫార్మ్డ్. ఫారెన్ టెక్నాలజీ అగ్రిమెంట్స్ రీఫార్మ్డ్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా
ఇతర దేశాల్లో ఏదైనా కొత్తదనమైనటువంటి టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీని మన భారతదేశ సంస్థలు కొనుక్కొని మన దేశంలో ఉండేటువంటి సంస్థల్లో పెట్టడానికి అనువుగా ఉండేటువంటి అన్ని రకాల చర్యలు, అన్ని రకాల సంస్కరణలు చేపట్టడం జరిగింది. అది కూడా మన ఈ నూతన పారిశ్రామిక తీర్మానం విధానంలో వచ్చినటువంటి ఒక అంశం. ఇవి కూడా నెక్స్ట్ చూస్తే పిల్లలు చూడండి, చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్, ఫిస్కల్, మానిటరీ అండ్ ట్రేడ్ పాలసీస్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి విధానాలైనటువంటి పారిశ్రామిక తీర్మానాలు, నెక్స్ట్ కోశ విధానాలు, నెక్స్ట్ ద్రవ్య విధానాలు, నెక్స్ట్ వ్యాపారకు సంబంధించినటువంటి విధానాలు, వీటన్నింటిలో కూడా చేంజెస్, పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావడం అనేది ఇందులో జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి పారిశ్రామిక విధానాల్లో కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోశ విధానంలో కానీ, ద్రవ్య విధానంలో కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార విధానంలో కానీ పూర్తి స్థాయిలో మార్పులు అనేటువంటివి ఈ నూతన పారిశ్రామిక తీర్మానంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ పిల్లలు చూడండి, ఎల్పిజి వేర్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎకనామిక్ రిఫార్మ్స్. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి, చూడమ్మా, భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక సంస్కరణలో ప్రధానంగా జరిగినటువంటి 3 అంశాలు. ఒకటి ఎల్, సెకండ్ వన్ పి, థర్డ్ వన్ జి. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, జీ ఫర్ గ్లోబలైజేషన్. అంటే చూడండమ్మా, స్వేచ్ఛీకరణ అంటే ఇతర దేశస్తులు భారతదేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేయొచ్చు, మన దేశస్తులు ఇతర దేశంలో వ్యాపారం చేయొచ్చు, ఒకటో. సెకండ్ వన్ ప్రైవేటైజేషన్, భారతదేశంలో పరిశ్రమలన్నీ కూడా పబ్లిక్ రంగంలో ఉండేవి, ఇప్పుడు తలుపులు తెరిచి ప్రైవేట్ రంగాన్ని కూడా ఆహ్వానించి ప్రైవేట్ రంగానికి కూడా పరిశ్రమలు కేటాయించి పరిశ్రమల్లో పెట్టుబడులు అంత పెట్టొచ్చు అని చెప్పేసి ఒక అవకాశాన్ని కల్పించారు. అది ప్రైవేటైజేషన్. నెక్స్ట్ వన్ గ్లోబలైజేషన్. అంటే మన దేశ సంస్థలు ప్రపంచంలో ఏ దేశంలోనైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఏ దేశంలో ఉన్నటువంటి సంస్థలైనా మన దేశంతో వ్యాపారం చేసుకునేటువంటి ఆ ప్రపంచీకరణకు సంబంధించినటువంటి అంశాలు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా మన నూతన చూడమ్మా ఆర్థిక సంస్కరణలో భాగమైనటువంటి నూతన పారిశ్రామిక తీర్మానం విధానంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు. అయితే మరి ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి చేపట్టిన తర్వాత దేశంలో కలిగినటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చెప్తామమ్మా. అవి చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ఎకానమీ. అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ సంస్కరణలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దీంట్లో మొదటి చూడండి పిల్లలు, రోల్ ఆఫ్ ది డామినెంట్ సెక్టర్. అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నాయో 1991 వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని తొలగించి ప్రైవేటైజేషన్ కి డామినేటింగ్ పాత్ర ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే అత్యధిక ప్రాధాన్యత ప్రైవేట్ సెక్టర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా నష్టాలైపోయి పరిశ్రమలు మూసేసి చాలా సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వాటిని రక్షించడం కోసము, ఆ సంస్థలు కొనసాగించడం కోసము వాటిని ప్రైవేట్ సెక్టర్కి ఆహ్వానించడం అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి పెట్టుబడిలో ప్రైవేట్ వ్యక్తులు ఆ డబ్బులు గవర్నమెంట్ చెల్లించి వాళ్ళు నడుపుకో, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రిఫరెన్స్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్ ఆఫ్టర్ 1991. గుర్తుంచుకోండి పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 1991 తర్వాత పూర్తి స్థాయిలో కార్పొరేట్ సెక్టర్ ని ఆహ్వానించి ఏ పని చేసినా భారతదేశ అభివృద్ధికి ప్రైవేట్ రంగం కూడా ఒక తోడ్పాటు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ కార్పొరేట్ రంగానికి పూర్తిగా ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, డివాల్యుయేషన్. గుర్తుంచుకోండి పిల్లలు, మనకి 1991 సమయానికి ఏం జరిగిందంటే మన రూపాయికి విలువ పూర్తిగా పడిపోయింది. ఆ పడిపోయినటువంటి విలువని తగ్గించడం జరిగింది. డివాల్యుయేషన్ అంటే రూపాయి విలువని తగ్గించడం. సార్ రూపాయి విలువ తగ్గించడం
తగ్గిపోతుందా, చిన్న చేస్తారా? మన రూపాయి విలువ అమెరికన్ డాలర్తో కంపేర్ చేస్తే, అమెరికన్ డాలర్ కి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అమెరికన్ ఒక డాలర్ ఈక్వల్స్ టు ఆ రోజులకి ఒక 30 రూపీస్ అనుకోండి, లేదా ఒక 40 రూపీస్ అనుకోండి. అయితే ఇప్పుడు ఆ డాలర్ విలువను పెంచి రూపాయి విలువను తగ్గించేటప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఒక డాలర్ ఈక్వల్ టు 40 అన్నాం కదా, ఇప్పుడు ఆ ప్లేస్ లో 50 కలిగి, అంటే ఒక డాలర్ కి మనం 50 రూపీస్ పే చేస్తే గానీ మన యొక్క ఆ డాలర్ అనేది మనం పొందదు. అందుకే రూపాయిని ఇక్కడ విలువ తగ్గించారు. విలువ తగ్గించడం దాన్ని డివాల్యుయేషన్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ పిల్లలు, లిబరలైజేషన్ ఆఫ్ చూడండి ఇక్కడ ఇంపోర్ట్స్. ఒక దేశం నుంచి ఒక వస్తువులు కానీ, ముడి పదార్థాలు కానీ, సరుకులు కానీ, ఏదైనా టెక్నాలజీ కానీ దిగుమతి చేసుకోవాలంటే చాలా సమస్యలు, చాలా కష్టాలు ఉండేవి భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు. ఎప్పుడైతే ఈ ఆర్థిక సంస్కరణలు జరిగాయో ఆ తర్వాత నుంచి ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో లిబరలైజేషన్. పూర్తి స్థాయిలో ఏమైందమ్మా? లిబరలైజేషన్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, స్వేచ్ఛగా ఇతర దేశంలో ఉన్నటువంటి వస్తువుల్ని, ముడి పదార్థాలని, సరుకులు మనం దిగుమతి చేసుకోవచ్చు. ఆ అవకాశము కల్పించడం జరిగింది. ఓకేనా? అదే లిబరలైజేషన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు. అంటే ఏదైనా వస్తువులు, సరుకుల్ని, ముడి పదార్థాలని, టెక్నాలజీని స్వేచ్ఛగా మనం దిగుమతి చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. నెక్స్ట్ వన్, డిస్ఇన్వెస్ట్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పిల్లలు చూడండి, ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల కలిగినటువంటి ఫలితాలు ఇవి. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మరేం లేదు పిల్లలు, సాధారణంగా చూడండి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వాలు పరిశ్రమలు స్థాపిస్తాయి. కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వాలు పరిశ్రమలు స్థాపిస్తాయి. అయితే ఈ పరిశ్రమలు అనేటువంటివి నష్టాలకు కూలిపోయినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుంది. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఆ పరిశ్రమను కొనుక్కుంటారు, కొంతసేపు కొనుక్కుంటారు. సపోజ్ ₹1,00,00,000 ఒక సంస్థ పెట్టింది అనుకోండి. ₹1,00,00,000 ఒక సంస్థ పెట్టినప్పుడు ఆ ₹1,00,00,000 ఒక 40 lakhs 60 lakhs పూర్తి స్థాయిలో తీసుకుంటారు. అలా తీసుకొని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి ప్రైవేట్ పరం చేస్తారు. అదే డిస్ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. ఓకేనా? ఇంకా లాస్ట్ ఒక 4 ఉన్నాయి చూడండి. రిడక్షన్ ఇన్ టారిఫ్స్ అంటే గుర్తుంచుకోండి అమ్మా, సాధారణంగా టారిఫ్స్ అంటే భారతదేశంలో విధించినటువంటి సుంకాలు, ఇంకా చెప్పాలంటే పన్నులు అని అర్థం. మరి మన భారతదేశంలో ఒకప్పుడు వస్తువుల మీదకి సంబంధించి కానీ, దిగుమతులకు సంబంధించినప్పుడు కానీ చాలా రకాలైనటువంటి పన్నులు ఉండేవి. అవి 200%, 230% అంతేసి పన్నులు విధించేవారు. మరి అలాంటి పన్నులు విధించడం వల్ల ఒక వస్తువు యొక్క ధరల అమాంతం పెరిగిపోతాయి కదా. దీనివల్ల పరిశ్రమలు మనుగడ కోల్పోయాయి. ఇది తప్పు అని చెప్పేసి ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆ పన్నులన్నీ పూర్తిగా తగ్గించారు. పిల్లలు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో మీరు ఒక 10th క్లాస్ లో ఎప్పుడో ఉంటారు, జిఎస్టీ అనే చట్టం వచ్చింది కదా. జిఎస్టీ రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే పన్ను తగ్గించడం కోసం. అంటే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ మీద వస్తువులు కొంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ రేట్ పడిపోతుంది. ఆ పన్నులు తగ్గించడం కోసమే జిఎస్టీ అనే చట్టం తెచ్చారు. అలాగే ఆ 1991 ఆ రోజుల్లో కూడా ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తగ్గించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, ఫారెన్ క్యాపిటల్. పిల్లలు, ఇతర దేశస్తులు స్వేచ్ఛగా మన దేశంలో ప్రవేశించి మన దేశంలో పరిశ్రమలను స్థాపించి దానికి అవసరమైనటువంటి పెట్టుబడిని, దానికి అవసరమైనటువంటి టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాళ్ళ దేశం నుంచి వాళ్ళు తీసుకొచ్చి మన దేశంలో వ్యాపారం చేయడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల ఏమైంది, ఇతర దేశస్తులు కూడా ఇండియాలో వస్తున్నారు, ఒక ప్లాంట్ పెడుతున్నారు, అంటే ఒక కంపెనీ పెట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేయడం వల్ల మన దేశంలో కొంతమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసినటువంటి ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎల్పిజి అన్నాం కదమ్మా, అంటే ఏ దేశస్తుడైనా ఇండియాలోకి వెళ్ళొచ్చు, ఇండియా కూడా ఏ దేశంలోకైనా వెళ్ళొచ్చు. అలాంటి అవకాశం అనేటువంటి జరిగింది ఈ ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల. నెక్స్ట్ వన్ అమ్మా, సర్వీస్ సెక్టర్. వినండి, సేవా రంగం అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి రంగం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎక్కువగా ఆధారపడి
కానీ రాను 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 ఈ సర్వీస్ సెక్టర్ అనేటువంటి దాన్ని డామినేట్ చేస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా సేవా రంగానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగిందమ్మా. దీనివల్ల ఏమైందంటే సర్వీస్ సెక్టర్ చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం దొరికింది. లాస్ట్ వన్ చూడండి పిల్లలు, ఈ ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అంటే ఉద్యోగిత ఉపాధి అవకాశాలు అనేటువంటివి కల్పించబడ్డాయి. అంటే నూతనమైనటువంటి పరిశ్రమలు రావడము, ఆ పరిశ్రమలతో ఆటోమేటిక్ గా పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగాయి అన్నమాట. ఓకే పిల్లలు, ఇంతటితో ఈ క్లాస్ ని క్లోజ్ చేస్తున్నానమ్మా.